ఏ రాష్ట్ర ప్రభుత్వం 2025 శరదృ ఋతువు క్యాలెండర్ను ప్రారంభించింది? మేఘాలయ. మేఘాలయ ప్రభుత్వ పర్యాటక శాఖ 2025 శరదృ ఋతువు క్యాలెండర్ను అధికారికంగా ప్రారంభించింది. ఇది సాంస్కృతిక, సాహస మరియు సాహిత్య ఉత్సవాల అద్భుతమైన శ్రేణి. అదేవిధంగా అంతర్జాతీయ ప్రదర్శనలు, క్రీడా పోటీలు, సృజనాత్మక ప్రదర్శనలతో ఈ క్యాలెండర్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన సాంస్కృతిక గమ్యస్థానాలలో ఒకటిగా మేఘాలయ యొక్క పెరుగుతున్న ఖ్యాతిని బలోపేతం చేస్తుంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్ట కొండపై నిర్వహించిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. దీన్నే ఆపరేషన్ కాగర్ అని కూడా అంటారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లేదా ఆపరేషన్ కాగర్ కోసం న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, ఛత్తీస్గఢ్ పోలీసు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు మరియు కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అనగా కోబ్రా సిబ్బందిని సత్కరించారు. బ్లాక్ ఫారెస్ట్ అనేది ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టల కొండపై ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్. మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అత్యల్ప శిశు మరణాల రేటును నివేదించింది? మణిపూర్. భారతదేశంలో శిశు మరణాల రేటు 2023లో రికార్డు స్థాయిలో 25% చేరుకుందని, ఇది 2013లో 40% నుండి 37.5% తగ్గిందని భారత రిజిస్ట్రార్ జనరల్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఐఎంఆర్ 37గా నమోదైంది. ఇక మణిపూర్లో అత్యల్పంగా రికార్డు చేయబడింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆఫ్ఘనిస్తాన్ జాతీయులకు భారతదేశం 1000 ఈ స్కాలర్షిప్ను ఏ ఇనిషియేటివ్ కింద ప్రకటించబడింది? ఆఫ్ఘాన్ జాతీయుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ పథకం SSSAN. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆఫ్ఘాన్ జాతీయులకు 1000 ఈ స్కాలర్షిప్లను భారతదేశం ప్రకటించింది. ఈ ఇనిషియేటివ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ ద్వారా ఆఫ్ఘాన్ జాతీయుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ పథకంలో భాగం. 18 నుండి 35 సంవత్సరాల వయసు గల ఆఫ్ఘాన్ జాతీయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కీలకమైన ఖనిజాల కోసం ఇటీవల ఆమోదించబడిన 1500 కోట్ల ప్రోత్సాహక పథకం ఏ మిషన్లో భాగం? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ద్వితీయ వనరుల నుండి కీలకమైన ఖనిజాలను రీసైకిల్ చేయడానికి 1500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరియు సరఫరా గొలుసు స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగం. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాలు కొనసాగుతుంది. NIRF ర్యాంకింగ్ 2025లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? IIT మద్రాస్. ఇంజనీరింగ్ కళాశాలల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనగా NIRF 2025 జాబితాను విడుదల చేసింది. మరోసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు అనగా IITలు ర్యాంకింగ్స్లో ఆధిపత్యం చెలాయించాయి. మొదటి 10 స్థానాల్లో 9 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొదటి స్థానంలో IIT మద్రాస్. దీనిలో పరిశోధన మరియు పరిశ్రమ భాగస్వామ్యాలపై బలమైన దృష్టికి ప్రసిద్ధి చెందిన
ఐఐటి మద్రాస్ చార్ట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో ఐఐటి ఢిల్లీ, మూడవ స్థానంలో ఐఐటి బాంబే, ఇక ఐఐటి హైదరాబాద్ 7వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో మొట్టమొదటి రాబందుల సంరక్షణ పోర్టల్ ఎక్కడ ప్రారంభించబడింది? అస్సాం. అస్సాంకు చెందిన ఒక ఫౌండేషన్ రాబందుల సంరక్షణ కోసం భారతదేశంలో మొట్టమొదటి పోర్టల్ను అభివృద్ధి చేసింది. దీనిని ది వల్చర్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు. ఈ పోర్టల్ను గౌహతి విశ్వవిద్యాలయం యొక్క జంతుశాస్త్ర విభాగంతో కలిసి వి ఫౌండేషన్ ఇండియా సెప్టెంబర్ 2, 2025న ప్రారంభించింది. రాబందుల పర్యావరణ మరియు ఆర్థిక ప్రాముఖ్యత గురించి అట్టడుగు వర్గాలకు అవగాహన కల్పించడానికి అస్సామీతో ప్రారంభించి స్థానిక భాషల్లో సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు 2025 సెప్టెంబర్ 4, 2025న యునైటెడ్ కింగ్డమ్లోని లివర్పూల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఛాంపియన్షిప్ల కోసం భారతదేశం 20 మంది సభ్యుల బృందాన్ని పంపింది. మహిళల జట్టులో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖిత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బోర్గోహైనా మరియు 2 సార్లు ఆసియా ఛాంపియన్షిప్ పొందినటువంటి పూజారాణి ఉన్నారు. వఫెక్ 19 గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తన కొత్త గూఢచారి ఉపగ్రహం అయిన వఫెక్ 19ను సెప్టెంబర్ 2న కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ఇజ్రాయెల్లోని పాల్మాచిమ్ ఎయిర్ బేస్ నుండి జరిగింది. వఫెక్ 19 అనేది అధునాతన నిఘా సామర్థ్యాలతో కూడినటువంటి సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణాల్లోనూ పగలు మరియు రాత్రి అధిక రెజల్యూషన్ చిత్రాలను సంగ్రహించగలదు. ఇది 50 సెంటీమీటర్ల కంటే చిన్న వస్తువులను కూడా గుర్తించగలదు. రియల్ రిథమ్ అండ్ సోల్ 2025 కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? నేపాల్. రియల్ రిథమ్ అండ్ సోల్ 2025 కార్యక్రమాన్ని నేపాల్లోని కాఠ్మండ్లోని సుశీల ఆర్ట్స్ అకాడమీ నిర్వహించింది. రష్యన్ హౌస్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. భారతీయ భాషలు మరియు వారసత్వం కోసం ఏఐఐటి ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసింది. ఐఐటి జోధపూర్, రాజస్థాన్. ఐఐటి జోధపూర్ అత్యాధునిక ఏఐ పరిశోధన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాలును ఏకకాలంలో ఎలా పరిష్కరించగలదో మరియు ప్రపంచ జ్ఞానం ఆవిష్కరణలకు గణనీయమైనటువంటి సహకారాన్ని ఎలా అందించగలదో ప్రదర్శిస్తున్నది. ఇటీవల అధ్యయనం ప్రకారం దక్షిణ భారతదేశంలో రోజ్వుడ్ చెట్ల జనాభా అత్యల్ప సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? తమిళనాడు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం భారతదేశంలో ఇండియన్ రోజ్వుడ్ జాతి తమిళనాడులోని నీలగిరి, అనామలై మరియు పారంబికులం శ్రేణులకు చెందినది. తమిళనాడు అత్యల్ప సాంద్రత కలిగి ఉందని చూపిస్తున్నాయి. భారతీయ రోజ్వుడ్ నేల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా కార్బన్ సింక్గా పనిచేస్తుంది మరియు ఇది ఒక కీలకమైన పర్యావరణ జాతి. ఆర్థికంగా దీనిని అడవుల ఐవరీ అని కూడా పిలుస్తారు. దీనిని ఫర్నిచర్, సంగీత వాయిద్యాలు మరియు హస్తకళల్లో ఉపయోగిస్తారు. ఇటీవల నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాలు ప్రత్యేక వైకల్య ఐడి అనగా యూడిఐడి కార్డు జారీలో 50% కవరేజీని దాటాయి? తమిళనాడు, మేఘాలయ, ఒడిశా మరియు కర్ణాటక. భారతదేశంలోని 40% కంటే తక్కువ మంది వికలాంగులకు ప్రత్యేక వైకల్య ఐడి కార్డులు లభించాయి. ఈ యూడిఐడి కార్డులు వికలాంగులకు సహాయక పథకం, స్కాలర్షిప్లు మరియు ఉద్యోగ రిజర్వేషన్లు వంటి
ప్రయోజనాలను పొందేందుకు అనుమతిస్తాయి. తమిళనాడు, మేఘాలయ, ఒడిశా మరియు కర్ణాటకలో మాత్రమే కవరేజ్ 50% కంటే ఎక్కువగా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో కేవలం 6% మాత్రమే ఉంది. పాలపుంతలోని అయస్కాంత క్షేత్రాలతో ఇంటర్స్టెల్లార్ ధూళి కణాలు సమలేఖనం అవుతాయని పరిశోధకులు ఆధారాలు కనుగొన్నారు. ఈ ఇంటర్స్టెల్లార్ ధూళి ధాన్యాలు ఏ పదార్థాలతో కూడి ఉంటాయి? సిలికేట్లు మరియు కార్బోనేసియస్ పదార్థం. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేతృత్వంలోని బృందం ఈ ధూళి ధాన్యాలు పాలపుంతలోని అయస్కాంత క్షేత్రాలతో ఎలా సమలేఖనం అవుతాయో బలమైన పరిశీలన ఆధారాలను అందించాయి. ఈ ధూళి ధాన్యాలు కొన్ని మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. సిలికేట్లు మరియు కార్బోనేసియస్ పదార్థాలతో ఇవి తయారు చేయబడ్డాయి. సంహిత సమావేశం 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. దక్షిణాసియా మనుస్క్రిప్ట్ సాంప్రదాయాలు మరియు గణిత శాస్త్ర సహకారాలపై సంహిత సమావేశాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంహిత సమావేశం అనేది భారతీయ మరియు దక్షిణాసియా మనుస్క్రిప్ట్ల యొక్క రిలేషనల్ డేటాబేస్ మరియు డిజిటల్ ఆర్కైవ్ను రూపొందించడానికి ఒక ఇనిషియేటివ్. ప్రపంచవ్యాప్తంగా పురాతన మనుస్క్రిప్ట్ల పరిశోధన మరియు ప్రాప్యతను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యం.